హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యాప్ గురించి ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా. ఒకవేళ టిక్ టాక్ యాప్ బ్యాన్ అయినట్టు, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యాప్ బ్యాన్ అయితే అప్పుడు ఏమవుతుంది? ప్రపంచం ఆగిపోయే అవకాశం ఉందా? దాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోతారు అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్స్టాగ్రామ్ యాప్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, బాయ్స్ గర్ల్స్ ప్రతి ఒక్కరు యాప్ని యూజ్ చేస్తున్నారు. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ యాప్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఈ యాప్ ఎందుకు ఫేమస్ అయిందంటే 29 జూన్ 2020లో ఈ టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేయడంతో అప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు చాలా మంది దీనికి అడిక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒకవేళ టిక్ టాక్ యాప్ బ్యాన్ అయినట్లు ఇన్స్టాగ్రామ్ యాప్ బ్యాన్ అయితే ఏం జరుగుతుంది? పిల్లలు, పెద్దలు చాలా మంది అసలు ఏమైపోతారు? అప్పుడు సమాచారం ఒకరి నుంచి ఒకరికి అది ఎలా తెలుస్తుంది? దాని నుంచి చాలా మంది డబ్బు కూడా సంపాదిస్తున్నారు. అప్పుడు వాళ్ళంతా ఏమైపోతారు? ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బు సంపాదించే వాళ్ళు గర్ల్స్ ఎలా ఉన్నారంటే, ఒక కుకింగ్, ఒక డాన్సింగ్, టీచింగ్, ఇలా చాలా విధాలుగా ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకా బాయ్స్ అయితే చాలా రకాలుగా ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు అయితే స్కూల్కి వెళ్తూ దాంతోపాటు టైం దొరికినప్పుడల్లా రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చే డబ్బుతో కొంచెం చాలా మంది ఆధారపడి ఉన్నారు. ఇంకా యంగ్ ఏజ్ వాళ్ళు అయితే 21 to 30 బిలో ఏజ్ వాళ్ళ ఛానల్స్ ఎలా ఉన్నాయంటే ఫ్యాక్ట్స్, ఇంకా మీమ్ పేజెస్, సింగింగ్, డాన్సింగ్, మోటివేషనల్, విలేజ్ బ్లాగ్స్, కంటెంట్ క్రియేషన్, న్యూస్ ఛానల్స్, సుమన్ టీవీ, ఇలా చాలా విధాలుగా యాప్ని నమ్ముకొని వాటి ద్వారా డబ్బులు వస్తున్నాయి కదా. దాన్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రజలకైతే ఒకరి నుంచి ఒకరికి సమాచారం కూడా తెలిసింది. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఎమ్మిగనూరు విలేజ్లో ప్రతిసారి సంక్రాంతికి అయితే అప్పుడు జాతర జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఎమ్మిగనూరు వ్యక్తి అక్కడ ఉన్న సమాచారం అంతా వీడియో షూట్ చేసి అప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అప్పుడు ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఒకవేళ కూడా ఇన్స్టాగ్రామ్లో ఆ ఛానల్ గురించి, ఆ ఎమ్మిగనూరు గురించి అందరు కూడా చూశారంటే అప్పుడు అందరు కూడా అక్కడికి వెళ్తారు. దాంతోపాటు ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వ్యాపారం కూడా చేసుకుంటారు. దాంతోపాటు ఇంకేంటంటే డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ఒకవేళ అక్కడ ఉందనుకో, అప్పుడు డ్యాన్స్ మాస్టర్ తన ఛానల్ గురించి అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాడు. అప్పుడు ఆ ఛానల్ ద్వారా అందరు కూడా అక్కడికి రీచ్ అవుతారు. ఇంకా న్యూస్ ఛానల్ అయితే చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఎగ్జాంపుల్ సుమన్ టీవీ. ఈ సుమన్ టీవీ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి, చాలా చోట్ల ఉంది. విజయవాడ, కాకినాడ, తిరుపతి, ఆదోనిలో చాలా చోట్ల ఈ సుమన్ టీవీ అనేది ఉంది. వాళ్ళంతా కూడా అక్కడ జరిగే సమాచారం అంతా ఆ ఛానల్లో అప్లోడ్ చేయడంతో అప్పుడు ప్రజలందరూ కూడా సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ క్రియేటర్స్ అయితే ఎవరైతే ఉంటారో ఇన్స్టాగ్రామ్లో ఛానల్లో ఎవరికైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎస్ఎంఎస్ చేస్తారు. మా బెట్టింగ్ యాప్ని మీకు ప్రమోట్ చేయండి, మీకు డబ్బులు ఇస్తాము, 50,000, 1,00,000, 2,00,000 డబ్బులు ఇస్తారు. అప్పుడు ఆ డబ్బులు ఇవ్వడంతో వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ప్రజలందరికీ తెలుస్తుంది. ఆ ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం వల్ల డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా జరుగుతుంది. ఇక మూవీ అప్డేట్స్ గురించి అయితే, మొన్న రిలీజ్ అయిన సినిమా కోర్ట్ సినిమా గురించి చెప్తాను. ఆ సినిమాకు ముందు వాళ్ళందరూ ఏం చేశారంటే, డైరెక్టర్, హీరో, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఆ మూవీ గురించి, రిలీజ్ డేట్ గురించి, ట్రైలర్ గురించి, మూవీ రిలీజ్ డేట్ గురించి, దీని అందరి గురించి కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తారు. లేకపోతే ప్రజలకు అందరికీ ఎలా తెలుస్తుంది? ప్రజలు అప్పుడు సినిమాకి ఎలా వెళ్తారు? ఆ సినిమా గురించి అసలు ఏం తెలుస్తుంది? ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ యాప్ లేకుంటే అసలు ఎవరికి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఉంటేనే బాగుంటుందని నేనైతే తెలియజేస్తున్నాను. ఇంకా స్కూల్స్, కాలేజ్ ఇవన్నీ ఎలా అంటే, సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా. దానికి ముందు వీళ్ళందరూ ఏం చేయాలంటే ఆ స్కూల్ గురించి ప్రమోట్ చేయడం, వీడియో క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రజలందరూ కూడా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ప్రజలు చూసి దాన్ని చూసి అప్పుడు ఆ స్కూల్కి రీచ్ అవుతారు. చూస్తారుగా ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ యాప్ కూడా ఒకవేళ బ్యాన్ అయితే ఎన్ని దారుణాలు జరుగుతాయో. స్కూల్స్, కాలేజెస్, ఈవెంట్స్, పెళ్లి, ఇంకా చాలా విధాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ యాప్ బ్యాన్ అయితే ఇవన్నీ ఎవరు కూడా తెలియదు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ యాప్ బ్యాన్ కావద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి సమాచారం మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మాకు ఏమైనా తెలియాలంటే కింద కామెంట్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.